ఈ పెన్షన్ పంపిణీ మనకు 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా మనం 1-2 ప్లేస్లో కొనసాగుతూ మన సెక్రటరీ స్టాఫ్, మన పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా నేను మా అన్ని పంచాయతీలు కలిసి ఉదయాన్నే ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా మన ఆఫీస్ నుంచి ఏవో గారు స్టాఫ్ అందరూ కూడా చాలా శ్రద్ధతో ఇస్తున్నాము. పెన్షన్లు ఇవ్వడమే కాదు, మనకు డే టు డే ఒక్కొక్క కొత్త పథకం మనకు గవర్నమెంట్ చెప్పి వీక్లీ కానీ డైలీ కానీ మార్నింగ్ ఈవినింగ్ కలెక్టర్ గారు, సిఇఓ గారు వీళ్ళంతా పూర్తిగా వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని స్టెప్ బై స్టెప్ పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అక్కడ వాళ్ళు పనిచేస్తూనే దీన్ని ఆన్లైన్ చేస్తూ ఎటువంటి మనం ఒక స్టేజ్ 1 గోల్ పెట్టుకుంటే ఒక 3-4 స్థాయిలో ఉంటాము. ఆ స్థాయిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ప్రతి విషయాన్ని కూలంకషంగా ఏదన్నా అవసరమైతే రాత్రి పౌరుల శ్రద్ధ లేకుండా జిల్లా స్థాయిలో కన్సర్న్ దానికి ఒక అధికారులు నియమించుకుంటారు, వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాము. అదేవిధంగా మనం ఐహెచ్ఎస్లో నిర్మాణంలో కూడా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఏం కావాలనేది వాళ్ళకి మోటివేట్ చేసి ఒకవేళ మనం అభివృద్ధి చెంది మనం ఒక మంచి స్థాయిలో ఉండే మండలంలో ఉన్నాము, అది తప్పు అసహ్యం అనేది కాకుండా అవసరం అనేది గుర్తించి దాంట్లో కూడా బాగా చేస్తూ ఒక 5 పంచాయతీ ఓడిఎం ప్లస్గా చేస్తున్నాం అంతే కదా. నెక్స్ట్ ఈ నెల ఇంకో 2 కూడా అన్నారు. ఆ దృష్టిలో ఏమి చేరుకోవడానికి మేము పూర్తిగా ప్రయత్నిస్తూ త్వరలో అన్ని పంచాయతీలని ఓడిఎం ప్లస్ అంటే ఎటువంటి